హర హర మహాదేవ్ అందరికీ. మనమైతే తూతుకుడి నుంచి కన్యాకుమారి వచ్చేసాం. కన్యాకుమారిలో ఎక్కడ స్టే చేయాలి, అందరికీ ఎక్కడ ఫ్రీగా స్టే చేయొచ్చు అంటే ఫ్రీగా కాదు భయ్యా, మళ్ళీ డబ్బులు కట్టాలి. బట్ ఏంటంటే మనకి ఫ్రీగా ఉంటుంది ఇక్కడ. నీకు కన్యాకుమారి మొత్తంలో ఏంటంటే సింగిల్గా వచ్చిన వాళ్ళకి దాదాపు రూమ్స్ అనేవి ఇయ్యరు భయ్యా. ఇదైతే మెన్షన్ చేసుకోండి మీ మైండ్లో. నేను ఎక్కడ స్టే చేస్తున్నానో ఏంటి, అక్కడ ప్రైస్ ఎంత తక్కువ ఉంది, మీకైతే కావాలంటే లాస్ట్ వరకు చూడండి. మనమైతే లేట్ అయిపోయినాం సన్సెట్ మిస్ అయిపోయినాం భయ్యా. ఇప్పుడైతే బికాస్ ఆఫ్ నేను ఫుల్ టైర్డ్ అయిపోయినాను, నిద్ర వచ్చింది, ఇక స్లీప్ చేసిన నేను. ఇప్పుడైతే మనం వెళ్దాము, బీచ్ వాక్కి వెళ్దాము. బీచ్ దగ్గర ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అదంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ రేపు మీకు నేను చూపెట్టబోతుంది అమ్మవారి టెంపుల్ చూపెడతాను, అండ్ ప్లస్ మన వివేకానంద మెమోరియల్, అండ్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ద ఇండియా, అది కూడా చూపెడతాను మీకు, తప్పకుండా చూడండి భయ్యా. మనం గాంధీ భవన్ దగ్గర అయితే ఉన్నాము, గాంధీ మెమోరియల్ దగ్గర. అక్కడ మార్కెట్ అయితే చూపెడుతున్నాను, నైట్లో మార్కెట్ అయితే చూడండి ఒక్కసారి. అయితే భయ్యా ఇక్కడ షర్ట్ ప్రైజెస్ అయితే చూడండి ఒక్కసారి, షర్ట్ ప్రైజెస్ ఎట్లున్నాయో. ఇవైతే ఫిక్స్ అయితే అని చెప్పేసి పెట్టారు, మరి ఫిక్సో కాదో మనకైతే తెలియదు. మనం అడిగితే ఏమో లోపల మొత్తం ఫిక్స్ అని చెప్పేసి పెట్టారు. ఒకసారి వస్తే ఒకసారి చూడండి, చాలా తక్కువ రేట్లో ఉన్నాయి, మొత్తము మంచి మంచి కలర్స్ ఉన్నాయి భయ్యా. ఇక్కడ స్వెటర్ ప్రైస్ అయితే చూడండి 350 అంట, మామూలుగా అయితే లేదు భయ్యా. బాగుంది, చాలా బాగుంది స్వెటర్ అయితే. ఇది వర్త్ భయ్యా, వర్త్ చెప్పాలంటే. ఇక్కడ చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి, ఒక 250 అంట, జస్ట్ అంతే 250. బాగున్నాయి భయ్యా, క్వాలిటీ కూడా బాగుంది మంచిగా. గర్ల్స్కి ఎవరన్నా గర్ల్స్ కూడా వస్తే తీసుకోవచ్చు. గర్ల్స్ ఇది కూడా క్వాలిటీ బాగుంది భయ్యా. ఇది 250 అంట, జస్ట్ బాగుంది. ఇది జస్ట్ 300 అంట భయ్యా. ఎవరికన్నా పెద్దవాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది. ఇది 300 అంట. ఇది హుడ్డీ ఇచ్చిరు భయ్యా, ఇక్కడ 300 జస్ట్. ఇది 250 అంట. ఇది చూడండి భయ్యా 300 అంట స్వెటర్. ఈ హుడ్డీ అయితే చూడండి భయ్యా, మన దగ్గర అయితే ఎంత ప్రైస్ ఉంటుంది భయ్యా ఈ హుడ్డీ. ఇక్కడ చూడండి ప్రైస్ ఎంత తక్కువ ఉందో. ఎవరన్నా కన్యాకుమారి వస్తే పక్కా ఇట్లాంటివి ఒకసారి షాప్ చేయడానికి పక్కా చూడండి భయ్యా. 300 అంట జస్ట్. చిన్నపిల్లల ఐటమ్స్ కూడా ఉన్నాయి 250కి జస్ట్. ఒక్కసారి అయితే చూడండి, పైన కూడా ఉన్నాయి చూడండి ఒక్కసారి హుడ్డీస్. ఇవన్నీ ఎంత తక్కువ ప్రైస్లో అయితే ఉన్నాయో చూడండి ఒక్కసారి, చాలా తక్కువ ఉన్నాయి భయ్యా. మంచిగా వచ్చి ఇక్కడ మంచిగా క్లోత్స్ అవి ఇవి మీరు మంచిగా బై చేయొచ్చు ఫుల్గా. అక్కడ ఏమీ లేదు, కొట్టుతారు, చాలా బాగా కొట్టుతారు. కావాలండి సొంతలు కావాలండి మీరు. మనమైతే ఈ ఒక ట్రాక్ ఒకటి తీసుకున్నాము, అండ్ మా మమ్మీకి ఇది ఒక స్వెటర్ ఒకటి తీసుకున్నాను, నేను ఒకటి, మా మామయ్య ఒకటి. ఇవైతే తీసుకున్నాము. ఇది మాకు పడింది 400 పడ్డది. ఆ ట్రాక్ అయితే 150. ఈ స్వెటర్ అయితే ఒక 250 పడింది. ఇక చలో భయ్యా, ఇదే అయితే మహాత్మా గాంధీ మెమోరియల్. ఎవరన్నా వస్తే చూడండి భయ్యా, ఇప్పుడైతే మూసేసి ఉంది, నాకైతే అవకాశం దొరకలేదు చూడటానికి. మీరైతే మర్చిపోకండి, చూడండి భయ్యా. ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్నా కానీ 10 రూపీస్ అంట. ఎవరన్నా వస్తే పక్కా ఏదో ఒకటి తీసుకోండి భయ్యా. 10 రూపాయలకి ఏమొస్తుంది ఈరోజు రేపటిలో. 10 రూపాయలు పెడితే ఇక్కడ బొమ్మలు వస్తున్నాయి భయ్యా, తీసుకోండి. డే 2లో ఇప్పుడు మనం మార్నింగ్ ఇప్పుడు 5:20 అట్లా అవుతుంది. మనం ఒక 10 మినిట్స్ పడుతుంది మనం వెళ్ళడానికి. అమ్మవారి టెంపుల్కి వెళ్ళి మనం దర్శనం చేసుకొని, ఆ తర్వాత మనం బీచ్కి వెళ్ళి సన్ రైజ్ చూసుకొని అప్పుడు మనం తిరిగి ఇటు వద్దాం మళ్ళీ. మీకైతే నైట్ అయితే నేను మార్కెట్ అయితే చూపించినాను. కొనదలిగినవి ఏమున్నాయంటే మనకి ఓన్లీ ఈ స్వెటర్స్ ఇవి ఉన్నాయి కదా, స్వెటర్స్ మీకు టీషర్ట్స్ ఇవి ఉన్నాయి కదా, అవి కొంచెం తక్కువ రేట్లో వస్తే అవి మీరు చూడొచ్చు. ఇక చిన్నపిల్లలకి బొమ్మలు అంటారా, బొమ్మలు అవి కొంచెం తక్కువ రేట్లో ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. ఒకసారి వచ్చి అయితే చెక్అవుట్ చేయండి ఒకసారి. నైట్ అయితే మీకు మహాత్మా గాంధీ మెమోరియల్ చూపించినాను కదా, దానికి మీకు రైట్ సైడ్ వచ్చి ఇట్లా లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీకు ఎవరిని అడిగినా చెప్తారు ఇదే వే అయితే లోపలికి. ఇదే మనకి టెంపుల్ వే అయితే. లోపలికి వస్తే క్యూ అయితే ఉంది మనకి. ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళడానికైతే 20 రూపీస్ టికెట్ అనేది తీసుకున్నారు భయ్యా. లోపలికి వచ్చే వాళ్ళు పక్కా షర్ట్ అనేది తీసేయాలంట భయ్యా లోపల. సాగరాలు మధ్య నిలిచిన శక్తి
అదే కన్యాకుమారి అమ్మవారు. ఒక్కసారి అమ్మవారి దర్శనం చాలు, జీవితమే మారిపోతుంది. ఎవరన్నా కన్యాకుమారి వస్తే తప్పకుండా ఈ గుడి అయితే చూసుకోండి భయ్య. హారతి అయితే వచ్చింది, మేమైతే హారతి అనేది తీసుకున్న తర్వాత వీళ్ళ ఆచారంలో ఏదో కొత్తగా అనేది కనిపించింది భయ్య. మామూలుగా అయితే లేదు. మీరు కూడా అయితే ఒక్కసారి అనేది చూడండి ఏం చేస్తున్నారు. లోపల అమ్మవారు అనేది ఈ రూపంలో ఉంటారు. దర్శనం అయితే చేసుకోండి. మధ్యలో మన సాములు అయితే కలిసిరు. మన సాములు కర్నూలు నుంచి అంట. ఏదో ఒకటి చెప్పు సామి, పెద్దని సన్ రైజ్ అయితే చూడండి భయ్య, మామూలుగా అయితే లేదు సన్ రైజ్ ఫ్రెండ్స్, మామూలుగా లేదు. ఒక్కసారి ఈ సన్ రైజ్ చూస్తే ఇక మీకు సన్ అక్కడ ఎంత లైట్గా కనిపిస్తుంది ఒక్కసారి కాన్సన్ట్రేషన్ అయితే చేసి చూడండి. సన్ రైజ్ అయితే మీకు పక్కా కనిపిస్తుంది. మీకు మనకు బోట్ ప్రైస్ వచ్చేసి 130 రూపీస్ అయితే పడుతుందంట. ఎవరన్నా వస్తే తప్పకుండా అయితే చూసుకోండి. ఇంకా మనకి తిరువల్ల వారు స్టాచ్యూ అయితే ఉంది, అండ్ మనకి అటు వివేకానంద మెమోరియల్ కూడా ఉంది. అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. సారీ గాయస్, చెప్తా మర్చిపోయినా మీకు. నేను ఎక్కడ ఉంటున్నాను ఏంది అని చెప్పేసి చెప్తానన్నాను కదా, మీకు చూపెడతా మీకు. భయ్యా నేనైతే మన హోటల్ అయితే చూపెడతానన్నాను కదా, మన హోటల్ నేమ్ అయితే చూడండి భయ్యా. ఇక్కడ కాంటాక్ట్ కూడా ఉంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎప్పుడన్నా కన్యాకుమారి వచ్చిన సింగిల్కి ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుంది భయ్యా. మంచిగా నీట్గా ఉంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా చేయండి. బాయ్.